Hi dear friends, this is your Kiran Rao. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 2. సో ఈ వీక్ ఓటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు ఆ రేంజ్లో వస్తుంది. అనఫిషియల్ ఫ్యాన్ బేస్లో అయితే ఓటింగ్ చూస్తే చాలా దగ్గరగా ఉంది ప్రతి ఒక్కరికి. సో మీరు ఎవరికి ఓటేస్తున్నారు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నామినేషన్స్, ఎలిమినేషన్ లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ ప్రైజ్ మనీ పెంచుకోవడానికి టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఒకటైతే విష్ణుప్రియ గెలిచింది ఆ పూల్లో దూకడం అండ్ అదేవిధంగా నిఖిల్ ఒకటి గెలిచాడు రోప్ టాస్క్ అండ్ ఇంకొకటి మణికంఠ గెలిచాడు స్పెల్ బీ టాస్క్. సో ఈ విధంగా 3 అయ్యాయి, 4 నడుస్తుంది హౌస్లో. సో ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఎలా ఉంది అనేది చూస్తూ మాట్లాడదాం. మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవరు మీ ఫేవరెట్ అని. సో ఫస్ట్ నిఖిల్ అయితే 22 to 23% ఓటింగ్ అయితే ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇతనికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ హౌస్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే సీరియల్లో చాలా ఫేమస్, షోలో ఇతడు చాలా ఫేమస్, డ్యాన్స్ షోలో తన పేరుతో ఇతడు చాలా ఫేమస్. సో ఈ విధంగా అయితే ఆల్రెడీ ఇతడికి ఎలాంటి శ్రమ లేకుండానే ఫ్యాన్ బేస్ అయితే ఉంది. హౌస్లో కూడా పర్లేదు, టాస్కులు బాగానే ఆడుతున్నాడు అండ్ ఆర్గ్యుమెంట్ విషయంలో చాలా వీక్ ఉన్నాడు. అంటే ఎమోషన్గా కనెక్ట్ కావడం అయినా కూడా అంత పర్సనాలిటీ అంటే అతడి పర్సనాలిటీకి అది సూట్ కావట్లేదు. అండ్ అదేవిధంగా సోనియాతో ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా కూడా. సో మొత్తానికి ఈ ఒక్క విషయంలో ఇతడు కాస్త బ్యాడ్ అవుతున్నాడు అని నాకైతే అనిపించింది. పర్సనల్గా వచ్చి 2 వీక్స్లోనే ఇలా కావడం అనేది చాలా ఆశ్చర్యం. అదేవిధంగా టాస్కుల్లో కూడా మా టీం ఓడిపోయినా పర్లే, నేను 9క టీమే గెలవాలని చూసా అని చెప్పాడు అతను. క్లాన్ హెడ్గా కూడా ఆ రేషన్ టాస్క్ గురించి అతను చెప్పాడు. సో అదైతే అస్సలు బాగాలేదు. సో అక్కడైతే పోరాడలేదు, కానీ ప్రైజ్ మనీ టాస్క్లో మాత్రం రోప్ టాస్క్లో ఇతడు గెలవడం జరిగింది. అండ్ టాస్క్లో ఆడే కెపాసిటీ అయితే ఇతడికి ఉంది. కాకపోతే ఇప్పటివరకు ఒక సింగిల్ హ్యాండ్గా విన్నర్లు అయితే ఇప్పటివరకు అయితే ప్రవర్తించలేదు. కానీ గేమ్ అయితే అంత బ్యాడ్గా ఏం లేదు. ఒక 2-3 చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యే లక్షణం ఇతనిలో ఉంది. కానీ చూడాలి, నామినేషన్లో కూడా ఎవరిని నామినేట్ చేయలేకపోవడం కూడా ఇతడు ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. నన్ను నేనే చేసుకుంటా అన్నాడు, లాస్ట్కి పృథ్వీని చేశాడు. పృథ్వీ ఫీల్ అయితే నేను చేయకపోయేవాడిని అన్నాడు. సో ఇదంతా ఇతడి క్యారెక్టర్లో ఇంత స్ట్రెంత్ లేకపోవడాన్ని అయితే ఖచ్చితంగా సూచిస్తుంది. సో పృథ్వీని చేయడం ఎందుకు, అతడు ఫీల్ అయితే నేను చేయకపోయేవాడిని అనడం ఎందుకు. సో హౌస్లో ఇలాంటి సెంటిమెంట్స్ అస్సలు వర్కౌట్ కావని నా ఉద్దేశం. నెంబర్ 2 విష్ణుప్రియ 19 to 20%. సో ఈమె కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తోనే హౌస్లోకి వెళ్ళింది. వెళ్ళగానే సోనియాతోని గొడవ అయింది. యాక్చువల్గా మీకు తెలుసు అది చాలా ఫేమస్ గొడవ అనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో. సో మీ మధ్య ఏంటి అనే దానికి గొడవ అయితే కావడం జరిగింది. అంత పెద్ద డిఫెండ్ చేసుకోలేదు అనిపించింది సోనియాని. సో ఈమె డిఫెండ్ చేసుకుంటే సోనియా ఖచ్చితంగా బయటపడిపోయేది. సో అక్కడ అన్న మాట ఏం లేదు, వాళ్ళు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టే ఈమె అడిగింది. అండ్ ఈమె కూడా ఒక ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేసుకునే టాస్క్లో పూల్ టాస్క్ మీరు చూసుంటారు ఆల్రెడీ. సో మణికంఠనైతే పృథ్వీ ఆపేశాడు, ఆ తర్వాత సోనియా కింద పడింది. నీకు టాస్క్ వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా అన్న సోనియా అయితే కింద పడింది. సో విష్ణుప్రియ ఆ విధంగా పూల్లో దూకింది. చాలా ఈజీగా అయిపోయింది ఈమె పని అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే విష్ణుప్రియ ఇంకా చాలా ప్రూవ్ చేసుకునేది ఉంది. అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించలేదు. అండ్ మణికంఠ, సో మొదటి వీక్లో మణికంఠని చూసి నేను ఇతడు ఏం ఆడతాడో అనుకున్నాను నిజానికి. సో అంతలా అతడు ఫస్ట్ వీక్లోనే అలా డిస్టర్బ్ అయ్యాడు అండ్ మొత్తం బయట పెట్టేసుకున్నాడు జస్ట్ 3 డేస్లోనే. సో మేబీ ఇతడు కావాలనే బయట పెట్టేసి ఉంటాడు. ఎందుకంటే ఎలాగో అవి మొత్తం బయటకు వస్తాయనో మరేమో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ వీక్ తర్వాత సెకండ్ వీక్లో నిన్న టాస్కుల్లో నేనే వెళ్ళి ఆడతా అని లాక్కునే విధానం, నిఖిల్తో వాదించే విధానం అండ్ నిఖిల్తో మనం గేమ్ ఆడదామని యాక్చువల్గా క్లాన్ ఓనర్గా, హెడ్గా ఇతడే నాకు అనిపించాడు. నిఖిల్ కంటే మణికంఠ క్లాన్ హెడ్ అని నాకు అనిపించాడు నిజానికి. అంత బాగా నిన్న టాస్క్ అయితే ఆడాడు. మణికంఠ నిన్న పోరాడాడు. నేను నామినేషన్లో ఉన్నా, నేను టాస్క్ ఆడతా అని చెప్పి పోరాడాడు. చాలామంది అలా చేయట్లేదు. నిఖిల్ కూడా చేయట్లేదు. నేను ఉంటే ఉంటా, పోతే పోతా అని కూడా అన్నాడు. మనకు లైవ్లో వచ్చింది అది, ఎపిసోడ్లో కూడా వచ్చింది. సో మణికంఠ గేమ్ పట్ల ఫోకస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. నాకైతే చాలా ఫెంటాస్టిక్ అనిపించాడు నిన్న మణికంఠ. సో ఆ ఫస్ట్ వీక్ విషయాలన్నీ పక్కన పెట్టేయండి, అవి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఎందుకంటే ఇక్కడ గేమ్ ఎలా ఆడుతున్నారు అనేది చూడాలి. ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకొని మనిషి మీద ఉండకూడదు. అండ్ పృథ్వీరాజ్, సో పృథ్వీరాజ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ కొన్నిసార్లు ఇతడు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. సో నిన్న పూల్లో దూకే టాస్క్లో మణికంఠను ఆపడమైనా, ఆదిత్య బ్రిక్ పెట్టేటప్పుడు వాళ్ళవన్నీ కింద పడేయడమైనా, సో ప్రతి దాంట్లో కూడా ఇతడు ఎప్పుడైతే గెలవలేమని భావిస్తామో అప్పుడు అతడు ఇలాంటివి చేస్తున్నాడు. నిఖిల్తో కూడా రోప్ టాస్క్లో అలానే ఒక చిన్నదైతే చేశాడు. సో పృథ్వీరాజ్లో ఏంటంటే బాగానే ఆడుతున్నాడు, కానీ అది నచ్చట్లేదు ఒక్కొక్కసారి కొందరికి. సో ఆ విధంగా కొంచెం రఫ్గా ఉంటున్నాడు, అదే అనుకోవచ్చు.
అండ్ ఆ విధంగా ఉండడం ఇతనికి విన్నర్ దాకా తీసుకెళ్లడం చాలా కష్టం. సో, 'పృథ్వీరాజ్' మొత్తానికి మంచి ప్లేయరే. కాకపోతే ఇతడు కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ప్రతి టాస్క్‌లో అడ్డదారి వెతుక్కోవడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మనసులు కూడా గెలుచుకోవాల్సుంటుంది టాస్క్‌తో పాటు. అండ్ నెక్స్ట్ చూస్తే 'నైనిక' ఉంది. 9-10% 'నైనిక' చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. కానీ తన మీద అటెన్షన్ వెళ్ళట్లేదు. జనాలకైతే తన మీద అటెన్షన్ వెళ్ళట్లేదు. సో, తక్కువ ఓటింగ్ పర్సెంటే. నిజం చెప్పాలంటే చివరకున్న ఐదుగురికి తక్కువ ఓటింగ్ పర్సెంటే. 'నైనిక' ఇంకాస్త తాను ఇన్వాల్వ్ కావాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో, గొడవల్లో ఇన్వాల్వ్ కావడం ఒక నామినేషన్ విషయంలోనే కాకుండా హౌస్‌లో ప్రతి సందర్భంలోనూ మన మీద అటెన్షన్ ఉంటుంది. సో, నామినేషనే కాకుండా హౌస్‌లో ఎలా వాదిస్తున్నాం అనే దాని మీద కూడా మన ఇంప్రెషన్ ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత 'ఆదిత్య ఓం' 8-9. సో, 'ఆదిత్య ఓం' ఏంటంటే ఈ హౌస్‌తో నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నాడు. అంటే ఇతడికి ఛాన్సులు ఇవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇచ్చేలా ఇతడు ప్రవర్తించట్లేదు. ఇతడు ప్రవర్తించాలి, నేను ఆడతా అని చెప్పి రేషన్ టాస్క్‌లో ఒక్క దాంట్లో కూడా ఇతడు అడిగాడా? సో, అడగలే. ఇంత కీలకమైన నామినేషన్‌లో ఉన్న టైంలో ఇతడు పోరాడకపోవడం అండ్ ఇతనికి ఫుటేజ్ రాకపోవడం, ఓటింగ్ అయితే తక్కువే ఉంది. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్‌లో ఇతడు చాలా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి 'ఆదిత్య ఓం' అయితే. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ 'సీత'. 'సీత' చాలా మంచి ప్లేయర్ అండ్ ఈమెకు 8% అలా వస్తుంది. సో, నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు డేంజర్ జోనే. 'ఆదిత్య ఓం', 'సీత' అండ్ 'శేఖర్ భాష'. ఈ ముగ్గురిట్లో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఈ వీక్ ఉన్నాయి. ఈవెన్ 'పృథ్వీ' అండ్ 'నైనిక' కూడా వీళ్ళ దగ్గరలోనే ఉన్నారు. సో, ఈసారి అదే స్పెషాలిటీ. ఐదుగురు కూడా డేంజర్ జోన్‌లో కనిపిస్తున్నారు. సో, వీళ్ళలో ఎలిమినేట్ ఎవరవుతారంటే ఫేవరెట్ అయితే 'ఆదిత్య ఓం' అండ్ 'సీత' కూడా చాలా డేంజర్‌లోనే కనిపిస్తుంది. సో, ఇలాంటి టైంలోనే 'బిగ్ బాస్' హౌస్‌కి ఎవరు అవసరం లేదో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఉంటాడు. సో, ఎందుకంటే అందరికి దగ్గర దగ్గర ఓటింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది ఎలిమినేట్ చేయడం.